హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. అసలు గోల్డ్ ఎందుకు పడుతుంది? అదే సేఫ్ హెవెన్ కదా, సేఫ్ అసెట్ కదా, ఎందుకు అంత పడుతుంది? 2011 నుంచి వస్తే 9 సెషన్లో కంటిన్యూస్ ఫాల్ ఇదే మొదటిసారి. అసలు ఏం జరిగింది? మనం ముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏంటంటే యూఎస్ డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు గోల్డ్ పడుతుంది, అది వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు గోల్డ్ పడుతుంది. ఓకే, థర్డ్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్లోనే ఆల్రెడీ చెప్పారు ఏంటంటే ఇప్పుడు రేట్ కట్ అయితే ఏమీ చెయ్యము, 2026లో ఉంటే ఉండొచ్చు అని. అంటే ఇలా దీనివల్ల ట్రెజరీ బాండ్స్ పెరుగుతాయి. ఓకే, సో రేట్ కట్స్ లేనప్పుడు బాండ్స్ ఈల్డ్ పెరుగుతుంది. దట్ మీన్స్ బాండ్ అయితే ఇప్పుడు 4.2% ఈల్డ్ ఇస్తుంది. గోల్డ్ కొన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ అయితే ఏమీ ఉండదు. ఓకే, మనం గోల్డ్కి ఒక గోల్డ్ ఈటీఎఫ్ అయినా గోల్డ్ బీజ్ అయినా మనం కొన్నప్పుడు సోవినియర్ బాండ్స్కి అయితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ అది మనం ఇప్పుడు పక్కన పెడదాము, దానికి గోల్డ్ లాకిన్ అండ్ ఆల్ ఉంటుంది. మనం నార్మల్ గోల్డ్ గురించి మాట్లాడుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ గోల్డ్ బీజ్ గురించి మనకైతే ఇంట్రెస్ట్ అయితే రాదు. అదే బాండ్లోనైతే 4.2% వస్తుంది. సో మనుషులు ఇంట్రెస్ట్ ప్రస్తుతం గోల్డ్ నుంచి సైడ్ అయ్యి మూవ్ అయ్యి బాండ్ వైపు వెళ్తుంది. ఓకే, రెండు మనకి ఇప్పుడు 2 టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకరు మార్జిన్ బేస్డ్ ట్రేడ్ చేస్తారు. దట్ మీన్స్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్లోని ఏ కమోడిటీస్ ఆర్ ఎనీ స్టాక్ అయినా లివరేజ్ తీసుకొని హెవీగా ట్రేడ్ చేస్తారు. సో ఏమైందంటే ప్రైస్ పడడం వల్ల వాళ్ళకి మార్జిన్ కాల్స్ అయిపోవడం వల్ల వాళ్ళు ఫోర్స్ఫుల్లీ వాళ్ళ పొజిషన్స్కి కట్ చేయడం ఒకటి. రెండోది ఏంటంటే మొమెంటమ్ ట్రేడర్స్ ఉంటారు. మొమెంటమ్ ట్రేడర్స్ ఎవరు ఇప్పుడు ఏ సెక్టర్లో మొమెంటమ్ ఉందో వాళ్ళు అందులో షిఫ్ట్ అయిపోతారు. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్లో మొమెంటమ్ బ్రేక్ అయింది కాబట్టి వాళ్ళు కూడా ఎగ్జిట్ తీసుకున్నారు. ఈ కంటిన్యూస్ వీటి వాళ్ళు కూడా కంటిన్యూస్గా సెల్ ఆఫ్స్ మనకు కనిపిస్తున్నాయి గోల్డ్లోని. ఓకే, సో మరి ఏంటి అంటే గోల్డ్ మనం ఇప్పుడు క్విట్ చేసి స్టాప్ చేద్దామా ఆర్ఎల్స్ లాంగ్ టర్మ్ కంటిన్యూషన్? అంటే ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఈజ్ ది రైట్ చాయిస్ ఫర్ ఎనీథింగ్, నాట్ ఓన్లీ ఇన్ గోల్డ్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్పాట్ మార్కెట్లో చూస్తే ఇప్పుడు కూడా గోల్డ్ 5 to 10% ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. రీటైల్ ఇన్వెస్టర్స్ స్లోగా అక్యుములేట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ ప్రైస్ మళ్ళీ దొరకకపోవచ్చు అని అనుకుంటున్నారు. ఓకే, సో రీటైల్ మాత్రమే కాదు, చైనా లాస్ట్ 16 మంత్స్ నుంచి కంటిన్యూస్గా గోల్డ్ కొంటుంది. ఓకే, అయినా రీసెంట్గా 30,000 ounces గోల్డ్ కొన్నది. ఇప్పుడు వాళ్ళ రిజర్వ్లోని 8 to 10% గోల్డ్ ఉంది. అది మల్టీ ఇయర్ హై. అది బయింగ్ స్ట్రీక్ ఎప్పుడూ స్టాప్ చేయలేదు వాళ్ళు. ఓకే, జేపీ మార్గన్ వాళ్ళు చెప్పే రేట్ అంటే గోల్డ్ $6,200 రీచ్ అవుతుందని. యూబీఎస్ కూడా $6,000 గోల్డ్ రీచ్ అవుతుందని చెప్పాడు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గోల్డ్ ఇంత పడినా సరే వాళ్ళ టార్గెట్స్కి చేంజ్ చేయలేదు. అంటే ఇందులోని మనకి స్కోప్ డెఫినెట్గా ఉన్నది. ఓకే, ఎందుకంటే ఒకటి గోల్డ్ లాంగ్ టర్మ్ స్టోరీ. ఎందుకంటే మనకి సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొంటున్నాయి, వాళ్ళు ప్రైస్ కూడా చూడట్లేదు, వాళ్ళు కంటిన్యూస్గా గోల్డ్ కొంటూనే ఉన్నారు. ఇంకోటి డీ డాలరైజేషన్ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్లో మనకి ఏ ట్రేడ్ చేసినా ఆయిల్ కొన్నా ఆర్ ఎనీథింగ్ కొన్నా మనకి డాలర్లోనే ట్రేడ్ చేశారు. ఇప్పుడు అది షిఫ్ట్ అయ్యి వేరే కరెన్సీస్లో కొందామని కూడా ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది. ఓకే, గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి, గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల కూడా. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. వార్ వల్ల షార్ట్ టర్మ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. మెయిన్లీ మనకి ఇన్ఫ్లేషన్ అండ్ బాండ్ ఈల్డ్స్ వల్ల మనకి షార్ట్ టర్మ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కూడా స్టాప్ చేయట్లేదంటే ఆబ్వియస్లీ లాంగ్ టర్మ్లో మనకి స్కోప్ ఉంది. 7 to 10 years వ్యూ ఉంటే మాత్రం మనం గోల్డ్ అక్యుములేట్ చేయాలి. షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ అయితే అవాయిడ్ చేయాలి కంప్లీట్గా ఇప్పుడు. బికాజ్ ఏ న్యూస్ బేస్ కంప్లీట్గా న్యూస్ బేస్ అయిపోయింది. బట్ 7 to 10 years అక్యుములేషన్ వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్గా గోల్డ్ ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్. స్లోగా అక్యుములేట్ చేయండి, 7 to 10 years వ్యూ ఉంచుకోండి. ఓకే, లాంగ్ టర్మ్లో గోల్డ్ అయితే స్ట్రాంగ్ యాసెట్. సో ఈ వీడియో మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.